నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజల ప్రేమ పీక్స్కి వెళితే ఎన్నికల ఫలితం వార్ వన్ సైడ్ అయిపోతుంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతో అధికారం అనుభవించిన వైసీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీ కూటమి ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఏకంగా 164 సీట్లతో అధికారం చేజిక్కించుకుని ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది కూటమి. సరిగ్గా అలాంటి భారీ షాకే ఇప్పుడు బీహార్లో తేజస్వి యాదవ్కి దక్కింది. చరిత్రలో కని విని ఎరుగని దెబ్బ తేజస్వికి దెమ్మ తిరిగిపోయేలా చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా హవా చలాయించిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్కి ఇలాంటి విపత్కర పరిస్థితి రావటం విధి వైచిత్రం కాక మరేమిటి? ఈసారి ఎన్నికల్లో మహాఘాట్ బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజస్వికి ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. బీహార్లో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విముఖత చూపడం తాజా పరిణామం. బీహార్ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ తేజస్వి అసెంబ్లీ ఎన్నికల ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి నిరాకరించారు. అనంతరం తన తండ్రి ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుజ్జగించడంతో అయిష్టంగానే ఆ పదవిలో ఉండడానికి అంగీకరించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయాలనుకుంటున్నానని, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టడం తనకు ఇష్టం లేదని తేజస్వి పేర్కొన్నాడు. ఎన్నికల్లో గెలుపొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని, అందుకే తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఆయన అంటున్నట్లుగా తెలిపారు. బీహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 25 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా తేజస్విని ఎన్నుకున్నారు. ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోవడానికి కుటుంబ పరిస్థితులే కారణంగా చెప్తున్నారు. పార్టీలో ఎంపీ సంజయ్ పాత్ర పైన విమర్శలు వచ్చినా వాటిని కొట్టిపారేస్తున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలను రూపొందించడం, అభ్యర్థులను ఖరారు చేయడం వంటి ఎన్నికల సన్నాహాల్లో సంజయ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అన్నా చెల్లెల రాజకీయ గొడవలతో రోడ్డున పడింది. ఇప్పుడు కొత్తగా లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కుటుంబం పైన తిరుగుబాటు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్ తనను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు రోహిణితో పాటు లాలూకి మరో 3 కూతుళ్లు ఉన్నారు. వారు కూడా ఈ ఎపిసోడ్తో తీవ్రంగా కలత చెందారు. రోహిణికి జరిగిన అవమానంతో బాధపడిన రాజలక్ష్మి, రాగిణి, చందా పాట్నాలో లాలూ ఇంటిని విడిచి ఢిల్లీకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల లాలూ కుటుంబం నుంచి విడిపోతున్నట్టుగా ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ తేజస్వి మిత్రుడు రమీజ్ ఖాన్ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టుగా ఆరోపించారు. తండ్రికి కిడ్నీ ఇవ్వడం ద్వారా తాను కోట్ల రూపాయలు తీసుకున్నానని, పార్టీ టికెట్ తీసుకున్నానని తేజస్వి తనను అవమానించారని చెప్పారు రోహిణి. అప్పట్లో తన భర్త కుటుంబం అనుమతి తీసుకోకుండానే తాను తండ్రికి కిడ్నీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ త్యాగానికి ఇప్పుడు వెలకట్టారని, తనను అవమానించారని చెప్పారు లాలూ కుమార్తె రోహిణి. ఏపీలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 2024 ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయానికి సజ్జల, ఆయన తనయుడు భార్గవ్ కారణమని వైసీపీ నేతలే బహిరంగంగా విమర్శలు చేశారు. అటు బీహార్, ఇటు ఏపీలో పరిస్థితులు ఒకేలా ఉండటం విశేషంగా చెప్తున్నారు. గతంలో వైనాట్ 175 అని, 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తామని వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా మాట్లాడారో అందరికీ గుర్తునే ఉంటుంది. జగన్ విషయంలో అటు చెల్లెలు షర్మిల, మరో చెల్లి సునీత అండ్ తల్లి విజయమ్మల వల్ల చాలా గందరగోళానికి గురయ్యారు. బీహార్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సీఎం పీఠం తమదేని ధీమాగా ఉన్న తేజస్వికి బీహార్ ఓటర్లు ఊహించని జలక్కిచ్చారు. సీఎం సీట్ సంగతి దేవుడెరుగు.
ఆయన పార్టీ ఆర్జేడీ బీహార్ అసెంబ్లీలో అతి చిన్న పార్టీగా మారిపోయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో తేజస్వి నేతృత్వంలోని మహాగఠబంధన్కు దక్కింది కేవలం 34 సీట్లు మాత్రమే. గతంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో నెంబర్ 2గా ఉన్న తేజస్వికి ఇప్పుడు కేవలం కూటమి నేతగా మాత్రమే విపక్ష హోదా దక్కనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లతో ఉన్న విపక్ష కూటమి గొంతుకు ఎంతవరకు వినిపిస్తుంది? అసలు విపక్షానికి మైక్ ఇస్తారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి లాగా అసెంబ్లీకి రాకుండా కాలక్షేపం చేస్తారా అనేదే ఇప్పుడు రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది. బీహార్ ప్రజలు ఈ సంచలన తీర్పు దేశ రాజకీయాలనే నిర్వేరిపోయేలా చేసింది. జగన్ అహంకారం వైసీపీని కోకటి వేళ్లతో కూల్చేస్తే తేజస్వి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన కొంప ముంచింది. ఏపీకి బీహార్కి ఈ విషయంలో చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటున్నారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీలో చీలిక వచ్చింది. కేసీఆర్ కుమార్తె కవిత కూడా తనను అత్యంత అవమానకరంగా ఇంటి నుంచి పంపించి వేశారని ఆరోపించారు. సోదరుడు కేటీఆర్తో ఉన్న విభేదాల వల్లే ఆమె ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఏపీ కంటే బీహార్ ప్రజలే కొంచెం నయం, కనీసం తేజస్వికి ప్రతిపక్ష హోదా అయినా వచ్చేలా చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం మిగిలిన 3 ఏళ్ల పాటు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పోరాటం చేయడంతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోయేలా ఉందనే సెటైర్లు కూడా ఇప్పుడు పడుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.